వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి జూన్ 19 నుండి మనకు మొదటగా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఏంటి స్లాట్ బుకింగ్ అనే దానిపై ఈరోజు మీకు కొంత విశ్లేషణ వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. స్లాట్ బుకింగ్ అంటే మనకు దాదాపుగా ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ని మనం హెల్ప్ లైన్ సెంటర్స్ అంటాం. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ దాదాపు జిల్లాకు 1-2 ఉంటాయి. ఆల్మోస్ట్ దాదాపు 70-80 అబోవ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉంది. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీకు డేట్స్ ఉంటాయి. ఒక హెల్ప్ లైన్ సెంటర్లో 3 నుంచి 4 రోజులు మాత్రమే వెరిఫికేషన్ జరుగుతుంది. స్ట్రెంత్ తక్కువ ఉన్న దగ్గర 3 రోజులు జరుగుతుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉన్న దగ్గర 4 రోజులు జరిగే అవకాశం ఉంది. మీరు రాష్ట్రంలో ఏ వెరిఫికేషన్ సెంటర్లోనైనా మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్కైనా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీ సొంత దగ్గరనే పోవాలని ఏం లేదు. కాకపోతే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మీరు ఎంచుకోండి. మరి మీరు స్లాట్ బుకింగ్ చేసినప్పుడు మొదటగా మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇది తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇది కూడా కంపల్సరీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ అండ్ మెయిల్, మీ మెయిల్ అడ్రస్ ఇది కూడా మీకు స్లాట్ బుకింగ్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఆల్రెడీ చెప్పాను, అడుగుతుంది అక్కడ. దాన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫీజు పే చేయాలి. ఫీజు స్లాట్ బుకింగ్కి జనరల్ కేటగిరీ కానీ, బీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 1200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకు 600 రూపాయలు ఉంటుంది. ఇది స్లాట్ బుకింగ్ ఫీజు. ఈ ఫీజు చెల్లించిన తర్వాత వెంటనే ఒక్కొక్కసారి రిసిప్ట్ రాకపోవచ్చు, కొద్దిసేపు వెయిట్ చేయండి. రిసిప్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ డిస్ప్లే అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్, ఏ హెల్ప్ లైన్ సెంటర్లలో ఏ డేట్స్లో వెరిఫికేషన్ ఉంటుందో తెలుస్తుంది. మరి వెరిఫికేషన్కు డేట్స్ ఎక్కువ చేసి అన్ని రోజులు వెరిఫికేషన్ ఉంటుందంటే అన్ని సెంటర్లో వాళ్ళు ఇచ్చిన డేట్స్ మొత్తం వెరిఫికేషన్ ఉంటుంది. అంటే 22 నుంచి 28, 29 ఇస్తే అన్ని రోజులు ఉండకపోవచ్చు. కొన్ని వెరిఫికేషన్ సెంటర్లో 3 రోజులు, కొన్ని వెరిఫికేషన్ సెంటర్లో 4 రోజులు ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న వెరిఫికేషన్ సెంటర్లో ఏ డేట్స్ ఉన్నాయో దానిలో డేట్స్ ఫీజు పే చేసిన తర్వాత మీకు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ డిస్ప్లే అవుతుంది, స్లాట్స్ డిస్ప్లే అవుతాయి. అటువంటప్పుడు మీకు ఏ డేట్న ఏ సమయానికి మీరు వెళ్తారు అనేది చూజ్ చేసుకోండి. దాదాపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ ప్రకారం మీరు టైం బుక్ చేసుకొని డేట్ బుక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్లాట్ బుక్ అయినట్టుగా మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అవసరమైతే స్లిప్ కూడా తీసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్కు స్లాట్ బుకింగ్ మెసేజ్ వచ్చేస్తుంది. మరి ఆ స్లాట్ బుకింగ్ మెసేజ్ వచ్చిన తర్వాత మీ స్లాట్ బుకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయినట్టే. కాకపోతే ఫీజు కట్టినప్పుడు మీరు 1200 కానీ 600 పే చేసినప్పుడు ఒక్కొక్కసారి అమౌంట్ కట్ అవుతుంది, కానీ మెసేజ్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది. ఓపికతో వెయిట్ చేయండి. మరి వెయిట్ చేసి ఫీజు కట్టిన తర్వాత మాత్రమే మీరు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ని కూడా మీరు ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ సెంటరు, మనకి ఏ టైం, ఏ డేట్ అనేది. కాబట్టి ఇది కంప్లీట్ అయితే మీరు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయినట్టే. స్లాట్ బుకింగ్ ఏ డేట్కు ఏ టైంకి ఉందో ఆ టైంకి 1 అవర్ బిఫోర్ మీరు ఆ స్లాట్ బుకింగ్ సెంటర్కి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీరు కనీసం 1 లేదా 2 జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. పనిచేసే మొబైల్ ఫోనే తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు పనిచేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ అయిపోయేంత వరకు అదే మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి ఇన్కమింగ్ లేని మొబైల్ నెంబర్ అట్లాంటివి ఇవ్వద్దు. మీకు సీట్ ఇండికేషన్ కూడా, సీట్ ఇన్ఫర్మేషన్ కూడా మెసేజ్ ద్వారానే వస్తుంది. కాబట్టి మెయిల్ కానీ, మెయిల్ ఐడి కానీ, మొబైల్ కానీ మీకు వర్కింగ్ చేసేది మీ సొంతదైనా, మీరు వాడుకునేది మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.